కోమలి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతుంది. ఆమె ఫ్రెండ్ అఖిల్ను విచారించామని తెలిపారు సీఐ వెంకన్న. పిలిచినప్పుడు విచారణకు రావాలని అఖిల్ను నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. కోమలిది వన్ సైడ్ లవ్ అని అనుమానిస్తున్నామన్నారు. అఖిల్ రెగ్యులర్ గా కోమలి ఇంటికి వెళ్లేవాడంటున్న సీఐతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. యూట్యూబర్ కోమలి సూసైడ్ కేసులో తల్లి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాయదుర్గం సీఐ మనతో పాటు ఉన్నారు. సార్, అఖిల్ని విచారించారు. నిన్న ఈవినింగ్ టైంలో అఖిల్ను పిలిపించడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళ యొక్క హిస్టరీ అసలు ఏంటి మొత్తం ఎంక్వైరీ చేయడం. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 hours వరకు కూడా అతను విచారించినాం. అతను కొన్ని డీటెయిల్ చెప్పారు. అదే డీటెయిల్స్ను మళ్ళీ అగైన్ మేము క్రాస్ చెక్ చేస్తున్నాం. అవన్నీ కరెక్టే కాదని చెప్పి క్రాస్ చెక్ చేస్తున్నాం. అఖిల్ శనివారం కోమలి ఇంటికి ఎందుకు వెళ్ళాడని చెప్తున్నాడు సార్? కోమలి కాల్ చేస్తేనే వెళ్ళానని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం అనేది మేము కాల్ లెటర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. శనివారం నుంచి ఆదివారం వరకు కోమలి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది అఖిల్. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగిందని చెప్తున్నాడు? అది మనం వి కాంట్ సే, ఎందుకంటే అతను ఏదో చెప్తున్నాడు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేము. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాతనే అసలు ఏం జరిగిందనేది చెప్పగలుగుతాం. కోమలి తల్లి మాత్రము అఖిల్ మాట్లాడడం లేదని మాకు సమాచారము. అఖిల్తో 6 నెలల క్రితం మాట్లాడామని అని చెప్తున్నాడు. ఎప్పటి నుంచి వీళ్ళు టచ్లో ఉన్నారు? నిజంగానే వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందా? కరెక్ట్. ఇప్పుడు అరౌండ్ 6 months బ్యాక్ వాళ్ళు మాట్లాడుకోవద్దని చెప్పి వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయికి ప్లస్ ఆ అబ్బాయికి ఇద్దరు కూడా చెప్పి ఇంకోసారి మాట్లాడుకోవద్దని చెప్పారు. కాకపోతే వాళ్ళు కంటిన్యూగా మాట్లాడుకుంటున్న విషయం వాళ్ళ మదర్కి తెలియదు. అఖిల్ శనివారం మాత్రమే తన ఇంటికి వెళ్ళాడా, లేకపోతే రెగ్యులర్ రొటీన్ లాగా వెళ్తూనే ఉంటున్నాడా అనేది ఏమన్నా అఖిల్ చెప్పాడా సార్? రొటీన్గా వెళ్తున్నట్టే తెలుస్తుంది మనకు. బట్ లాస్ట్ మీటింగ్లో ఏం డిస్కషన్ జరిగింది అనేది తెలియదు. ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకు వెళ్తున్నాడు అఖిల్ అసలుకి తన ఇంటికి? ఒకవైపు తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నాడు అని తల్లి చెప్తుంది. అయినా కూడా ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్తున్నాడు? సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ డిఫరెన్సెస్ లేవు ఎక్సెప్ట్ లవ్ అండ్ మ్యారేజ్. ఆ అమ్మాయి లవ్ నాకు మ్యారేజ్ కావాలంటే అది నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. 1 year నుంచి చెప్తున్నాడు. అంతే, అదొకటి తప్ప రిమైనింగ్ ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. అందుకోసం వాళ్ళు రెగ్యులర్గా కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది వన్ సైడ్ లవ్ అని ఏమన్నా అఖిల్ చెప్తున్నాడా, లేకపోతే అఖిల్ కూడా గతంలో తనని ప్రేమించి తర్వాత తన బిహేవియర్ నచ్చక ఏమన్నా దూరం పెట్టానని చెప్తున్నాడు? ఇప్పటివరకు వన్ సైడ్ లాగానే ఉంది. ఇంకా మనం డీప్గా ఎంక్వైరీ చేస్తే ఏమైనా కొత్త విషయాలు బయటకు రావచ్చు. అంటే అఖిల్ వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నాడు కానీ కోమలి దగ్గరికి వెళ్తున్నాడు అనేది కూడా ఒక ఎలిగేషన్ వినిపిస్తుంది. నిజంగానే అఖిల్ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండి కోమలిని కూడా రిలేషన్లో ఉంటున్నాడని ఏమన్నా అనుమానిస్తున్నాడు? అఖిల్కు వేరే రిలేషన్ ఉంది, అందుకోసమే ఈయనను రిజెక్ట్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. కోమల్ని రిజెక్ట్ చేస్తున్నాడు. బట్ ఆ కోమల్ నాకు నువ్వే కావాలని చెప్పేసి ఫోర్స్గా ఎంటబడుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం ఇంకో డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది వాట్ ఈస్ అ ఫ్యాక్టర్ అని చెప్పేసి. కోమలి ఇంటికి వెళ్ళిన తర్వాత అఖిల్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది అఖిల్ ఏమన్నా చెప్తున్నాడా? ఆ రోజు నైట్ ఏమన్నా డిస్కషన్ జరిగింది, గొడవ జరగడం కానీ అలాంటిది ఏదన్నా గుర్తించారా? అలాంటిది ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా హ్యాపీగా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మనకు సీసీ ఫుటేజ్లో తెలుస్తుంది. అది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా అతని మళ్ళీ తన దగ్గరికి ఏం వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా మాకు అరెస్ట్ చేస్తుందండి, ఊరికే ఇబ్బంది పెడుతుంది, ఆల్రెడీ మీకు చెప్పాం కదా అంటే అప్పుడు వాళ్ళ మదర్ అయ్యో నాకు తెలియదు మరి రెగ్యులర్గా మాట్లాడుకున్న విషయం, మీకు ఏమైనా అమ్మాయి ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అని చెప్పి కూడా వాళ్ళ మదర్ సజెషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బిఫోర్ 1 day అనుకుంటా, 22nd అయితే. అఖిల్ ఏమన్నా చెప్తున్నాడా మీరు విచారించినప్పుడు? లోపల ఏం జరిగింది ఆ రోజు? అన్నీ చెప్పలేము మేము ఇన్వెస్టిగేషన్లో పార్ట్. మేము ఇంకేం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, టైం పడుతుంది. వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతం మీ అదుపులో ఉన్నాడా సార్? మేము అతను నోటీస్ ఇచ్చి పంపాము. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసే విధంగా నోటీస్ ఇచ్చి పంపించాం. అఖిల్కి సంబంధించి ఏమన్నా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా వాళ్ళ ఇంట్లో? విల్ డూ ఇట్, అన్ని కలెక్ట్ చేస్తాం. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు జరుగుతుంది. వన్ సైడ్ లవ్ అని కేవలము సస్పెక్ట్ మాత్రమే చేశాము, ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. ఇప్పటికే వాళ్ళిద్దరు మొబైల్ ఫోన్లు కూడా తీసుకొని ఫోరెన్సిక్కి పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అసలు వీళ్ళిద్దరి మధ్య అత్యంత సన్నిహితులుగా తెలుస్తుంది. 6 నెలల క్రితం కూడా తల్లి చెప్పింది మాట్లాడుకోవద్దు అంటే ఇద్దరు మాట్లాడుకోవడం లేదని తెలిసింది. కానీ తను రెగ్యులర్గా కూడా ఒక ఫ్రెండ్గా వెళ్తున్నాను అని చెప్పి మాత్రము విచారణలో చెప్పాడు అని చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, రాయదుర్గం పోలీస్ స్టేషన్.